ఇక తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. దీంతో 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదట వార్డు మెంబర్ల స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కిస్తారు. రెండో దశలో రాష్ట్రంలోని 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచ్లు, 29,917 వార్డు మెంబర్ల పదవులకు పోలింగ్ జరిగింది. 12,782 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవులకు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇసుక తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ముగిసింది. ఎవరైతే క్యూ లైన్లలో ఉన్నారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇక లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలు పెట్టేశారు. మొదటగా వార్డు మెంబర్లను లెక్కించడం జరుగుతుంది. ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎవరైతే పోటీ చేశారో అభ్యర్థులకు సంబంధించిన ఆ బ్యాలెట్ పేపర్లను అయితే వాళ్ళు లెక్కించడం అయితే జరుగుతోంది. సో ఎంతమంది అయితే సర్పంచులకు అభ్యర్థులు పోటీ చేశారో సో వారంతా కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సందర్భాలు అయితే నెలకొన్నాయి. ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏదైతే సమస్యాత్మక ప్రదేశాలు పంచాయతీలు ఉన్నాయో ఆ కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు పోలీసులు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితులు ఉన్నాయి. మొదటగా బ్యాలెట్ బాక్స్ లో నుంచి పేపర్స్ అన్నిటిని బయటకు తీసిన తర్వాత బ్యాలెట్ పేపర్స్ అన్నిటిని ఒక బండిల్ లాగా చేసి తర్వాత కౌంటర్ ఎక్కడైతే కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందో ఆ కౌంటింగ్ దగ్గర కూడా నెంబర్స్ వేస్తూ కూడా అక్కడ ఒక డివైడ్ చేసిన పరిస్థితులు ఉంటాయి. అక్కడి నుంచి ఒక్కొక్క బాక్స్ లో నుంచి ఏదైతే బండిల్ లాగా చేశారో బ్యాలెట్ పేపర్లకు సంబంధించి ఇక వార్డు మెంబర్లను లెక్కించే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తారో ఆ అభ్యర్థులు కూడా ఆ కౌంటింగ్ కేంద్రాల వద్దకి వస్తారు. సో అదేవిధంగా వార్డు మెంబర్లుగా పోటీ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వారి సమక్షంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ప్రజెంట్ మహబూబ్ నగర్ లో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అక్కడ కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. ఎస్ రేఖ, ఇప్పటికే దాదాపుగా గంటన్నర పైగా అవుతుంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 26 మండలాలలో దాదాపు 1584 గ్రామాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ఉదయం వరకు ముగిసింది. ప్రజెంట్ మనం పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా పరిస్థితిని చూడవచ్చు. మొత్తం లోపల ఎవరైతే వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఎవరైతే వాళ్ళు ఉంటారో ఎవరు మాత్రం లోపలికి అనుమతించబడతారో వాళ్ళను మాత్రమే లోపల ఉంచారు. మిగతా వారందరినీ కూడా బయటికి పంపించేశారు. ఒక్కొక్క వార్డుకు సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. ఇక ఇప్పటికే కొన్ని చోట్ల వార్డులకు సంబంధించినటువంటి ఫలితాల లెక్కింపు అనేది కూడా కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మనము లోపల చూసిన పరిస్థితి, బయట కూడా పరిస్థితిని చూస్తే మొత్తంగా 100 మీటర్ల దూరంలో వీళ్ళంతా కూడా దూరం ఉన్నారు. ఎందుకంటే మొత్తంగా పోలీసులు వారిని దూరం పెడుతున్నారు. గెలిచిన వారు సంబరాల్లో మునిగిపోతే ఒకవేళ ఎవరినైనా ఒకరిపై ఒకరు ఘర్షణ వాతావరణం తలెత్తుతుందనే క్రమంలో కూడా వారిని దూరంగా ఉంచారు. పూర్తిగా వారిని దూరం ఉంచుతూ ఎప్పటికప్పుడు ఫలితాలపై దృష్టి పెట్టారు. ఇక ప్రధానంగా వెబ్ కాస్టింగ్ అనేది చాలా ప్రధానంగా కొనసాగుతూ వస్తుంది. ఆయా జిల్లాల్లో వెబ్ కాస్టింగ్ అనేది కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి బ్యాలెట్ పత్రాలను చాలా క్లియర్ గా తీసుకోవడంతో పాటు చాలా క్లియర్ గా లెక్కిస్తారు. ఫస్ట్ గా వార్డు మెంబర్లు గెలిపి లెక్కిస్తారు. తర్వాత సర్పంచ్ కు సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఇటువైపు ఉన్నటువంటి వర్గంలో ఒకరు గెలిచారన్న ఆనందంలో వీళ్ళంతా కూడా ఉన్నారు. మొత్తంగా మిగతా కూడా తమకు అనుకూలంగా వస్తాయనుకుంటారు. కానీ సాయంత్రం 6 గంటల వరకు కూడా వార్డులకు సంబంధించినటువంటివి మాత్రమే వస్తాయి. 8 గంటల తర్వాతనే సర్పంచ్కి సంబంధించినటువంటి తుది ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి విడతలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు హవా కొనసాగించారు కాబట్టి రెండో విడతలో కూడా సేమ్ రిపీట్ అవుతుందని చెప్పి కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం వాళ్ళని చూడవచ్చు. వాళ్ళ ఆనందానికి సంబంధించి పూర్తిగా విజిల్ చేస్తున్నారు. చాలా క్లియర్ కట్ గా సంబరాల్లో మునిగిపోవడానికి అయితే సిద్ధపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇదంతా కూడా
మరికొద్ది సేపట్లో కూడా ఇంకా ఫలితాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి సాయంత్రంలోగా, ఎందుకంటే మొదటి విడత ఎన్నికల్లో చాలా చోట్ల రీకౌంటింగ్ ప్రక్రియను కూడా చేపట్టారు. ఎందుకంటే ఒక ఓటుతో సోలిపూర్లో గెలిచినటువంటి వాతావరణం ఉంది. అలా కాకుండా రీకౌంట్ కి ఎలాంటి ఆప్షన్ లేకుండా జాగ్రత్తగా బ్యాలెట్ పత్రాలలో జాగ్రత్తగా గమనిస్తూ వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఇదంతా కూడా ఫలితాలు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ. ఎస్ శంకర్, అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు అంటే మొదటి విడతకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందడం జరిగింది. మొత్తం 80% కి పైగా వారి స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇప్పుడు రెండో దశలో సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా వారి హవానే కొనసాగుతోంది అని చెబుతున్నారు. అంటే అభ్యర్థులు వారి యొక్క కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తున్నారు. మరి బీఆర్ఎస్ వర్షన్ ఏ విధంగా ఉంది? అక్కడికి బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా చేరుకునే అవకాశం ఉంది కదా? రేఖ, ఎందుకంటే మొదటి విడతకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 492 స్థానాలకు గాను 392 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ ఎఫెక్ట్ అంతా కూడా రెండో విడత మీద పడుతుందని చెప్పి ఇప్పటికి కూడా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఆశావాహులంతా కూడా ఉన్నారు. సేమ్ అదే రిపీట్ అవుతుంది కొన్ని చోట్ల కూడా. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గత 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటు వేస్తేనే తమకు న్యాయం దక్కుతుందని చెప్పి కూడా కొంతమంది భావిస్తున్నారు. ఇదే క్రమంలో ఆశావాహులు కూడా ఉన్నారు. మరోవైపు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీని ఇస్తుందనే చెప్తున్నాము. ముఖ్యంగా మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ సైడ్ తీసుకుంటే మాత్రం వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. వారికి సంబంధించి ఇప్పటికే ఒక వార్డు పూర్తి స్థాయిలో వారి పక్షాన రావడంతో వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇక్కడ 12 వార్డుల్లో జరగాల్సి ఉంది. ఇదంతా కూడా జరిగితే తప్ప మిగతా ఫలితాల వెలువడి ఎప్పటికి వస్తుందని మాత్రం తెలియడం రావలేదు. మొత్తానికి వనపర్తి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే బీఆర్ఎస్ మొదటి విడతలో చాలా క్లియర్ కట్ గా కాంగ్రెస్ కు పూర్తిగా గట్టి సపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే జడ్చర్ల నియోజకవర్గంలో సైతం సొంత ఎమ్మెల్యే అనిరుత్ రెడ్డికి కూడా షాక్ ఇచ్చారు. అక్కడ బీజేపీ పార్టీ గెలిచింది. అదేవిధంగా షాద్నగర్ లో వీర్లపల్లి శంకర్ కూడా సొంత నియోజకవర్గానికి సంబంధించి తన సొంత ఊరిలో ఓడిపోవడం తర్వాత దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. ఎలాగైనా సరే ఈసారి రెండో విడత ఎన్నికల్లో తమదే పై చేయి ఉండాలని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక పోలింగ్ కేంద్రం దగ్గర అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం. బిఎన్ఎస్ 163 అమల్లో ఉంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క ఎన్నికలకు కానీ కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఘర్షణ వాతావరణంలో పాల్గొంటే వారి మీద కఠినమైన చర్యలతో పాటు చట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీ సునీతారెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక తెలంగాణలో అటు రెండో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే మొదలైంది. పోలింగ్ కి సంబంధించి 7 గంటల నుంచి 1 గంటల వరకు అయితే ముగిసిపోయింది. ఇక 2 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ అయితే మొదలైంది. ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పోలీసులు గట్టి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ అయితే షురు అయింది. ఆశావహులంతా ఎవరైతే ఉన్నారో వారి అభ్యర్థులు, ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్ల అభ్యర్థులు, వారి సమక్షంలోనే కౌంటింగ్ అయితే జరుగుతోంది. నెక్స్ట్ అంటే మొదటి విడతలో కాంగ్రెస్ హవా అయితే కొనసాగింది. ఇప్పుడు కూడా అటువంటి హవానే కొనసాగుతుంది అంటూ కూడా కాంగ్రెస్ కి అభ్యర్థులు ఎవరైతే బలపరిచారో ఆ అభ్యర్థులకు సంబంధించిన సపోర్టర్స్ అంతా కూడా తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి.